ఒకవైపు వర్షాభావంతో బొగ్గరు పిచ్చేలాలో రోజురోజుకు అడుగంటుతున్నాయి. మరోవైపు తాండూరు పట్టణానికి ప్రధాన త్రాగునీటి వనరుగా ఉన్న కాగ్నా నది చెక్ డ్యాం పరిసరాల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుండడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది. స్థానిక కథనం ప్రకారం ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే కాగ్నా నది చెక్ డ్యాం లోపలి బయటి ప్రాంతాల నుంచి ప్రతిరోజు సుమారు 30 నుంచి 40 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ రవాణా కారణంగా త్రాగునీటి వనరుకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సి ఉండగా వారి ఉదాసీన వైఖరి కారణంగానే ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతుందని స్థానికులు విమర్శిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ట్రాక్టర్లను అద్దెకి తీసుకుని భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఫ్లైఓవర్ వద్ద అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను అధికారులు పట్టుకున్నప్పటికీ కొద్దిసేపటికే అదే ట్రాక్టర్ మళ్లీ అక్రమ రవాణాలో పాల్గొంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోసారి పోలీసులు పట్టుకున్న ఇంకో ట్రాక్టర్ కు కూడా ఎలాంటి అధికారిక అనుమతులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఈ రోజు తాండూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి అధికారికంగా అనుమతులు పొందిన ట్రాక్టర్ జాబితాలో పోలీసులు పట్టుకున్న ట్రాక్టర్లో నెంబర్లు లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీంతో అక్రమ ఇసుక రవాణా వెనుక ఎవరి అండా ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాండూరు పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే కీలక జనవనరుల పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు గుర్తు చేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగితే మరి నది సహజ ప్రవాహం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేను వెనకాల వస్తుంది అన్న ఆపుకో నా పని చేస్తుంది. ఎవరిది బండి? బండి ఎవరిది? బాతులా సీనా ఇల్లుదా? చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.